హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గల్లీ ఇంటర్వ్యూస్. నేను మీ శివాజీ అరవింద్. ఈయన ఒక సెలబ్రిటీ కాదు, ఒక యాక్టర్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్ కాదు. అన్న మీ పేరుతో ఫస్ట్ చాలేద్దాం. నా పేరు డియో తరుణ్. అన్న మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నేను, మా నాన్న, అక్క, అమ్మ. మీ నాన్న ఏం చెప్తాడు? లాండ్రీ షాప్. అన్న నువ్వేం చేస్తావు? నేను ముక్కలు ఉదయ్ కంప్యూటర్స్లో అన్న దగ్గర వర్క్ చేస్తా. ఉదయ్ కంప్యూటర్ ముక్కలు. బయట యూత్లో బాగా క్రేజ్ ఉందంట కదా, ఎలా? మా యూత్ డేంజర్ వాయిస్ వల్ల ఇంత పేరుంది. అలాగే తమ్ముళ్ళు బయట చూపించే ప్రేమ. అన్న అంటే తమ్ముడు నేను ఎప్పుడైనా ఉన్నా అంట. ఎప్పుడైనా నా బర్త్డేలకైనా దేనికైనా నా మీద ప్రేమతో వస్తాడు. ప్రేమతో తమ్ముళ్ళకి సమాధానం ఇస్తా. బర్త్డే కేకులు దోస్తులంత షోకులు కేలు ధూముతాము బర్త్డే ధూళు ధూళు ధుమాదారు ఇప్పుడే తాకత్క బుల్డోజర్ తరుణు బర్త్డే బాయ్ డాన్ తరుణు. మీ డేంజర్ బాయ్స్ బ్యాక్గ్రౌండ్. మా డేంజర్ వాయిస్ మేము 18 మందిని. మాకు మేమే సపోర్ట్. మాకు ఎవరు సపోర్ట్ లేరు. చేస్తారు కానీ మేము ఎవరిని ఇప్పటిదాకా తీసుకోలేదు. మా ధైర్యం మేమే. మా జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టాం. మాతో ప్రేమగా ఉంటే ప్రేమగా ఉంటాం. మాతో దుష్మనికి దిగితే మేము దుష్మనికి దిగుతాం. బ్యాక్ సపోర్ట్ ఎవరు? నా బ్యాక్ సపోర్ట్ మా యూత్ డేంజర్ బాయ్స్. అలాగే నాకు చూపించే అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళే నా బ్యాక్ సపోర్ట్. ఇప్పుడు మీరు ఏమైనా లవ్ చేసారా? ఇప్పటివరకు లవ్ ఎవరు చెయ్యాలి. అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలు కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా కలపండి. అమ్మాయిలు కూడా ఫస్ట్ ఒకళ్ళతో మాట్లాడి, ఒకడు బైక్ వేసుకున్నాక ఆడుతూ మాట్లాడు, పైసలు ఉన్నతో మాట్లాడు, ఇవన్నీ చేస్తారు. అందరం చెప్పాను, 30 మెంబర్స్ ఇలా ఉంటారు, 70 మెంబర్స్ ఇలా ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. ఇప్పుడు లవ్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఫస్ట్ దోస్తా తడలా వస్తారా? ఫస్ట్ దోస్తా వేస్తాను. సచ్చేదాకా తోడుండేదే దోస్తానా, సచ్చిన తర్వాత కూడా గుర్తు చేసుకొని ఏడ్చేదే దోస్తానా. అందుకే దునియాల అమ్మ తర్వాత దోస్తే గ్రేట్ అన్నా. అమ్మాయిలు రారు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇంటోళ్ళని ఫేస్ చేసి ఇట్లా రావాలా ఏందని. కానీ అమ్మాయిలు కూడా మీ వల్ల మస్తు మంది మోసపోయే ఉన్న అబ్బాయిలు ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి. అందరూ అనట్లేదు, కొందరు అబ్బాయిలు మోసం చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. కొందరు అలా ఉన్నారు, కొందరు ఇలా ఉన్నారు. ఎవరైనా ఒక్కోళ్ళని చేసి వాళ్ళని మీరే కాపాడాలి. ఆపదలో ఉన్నప్పుడు ఫస్ట్ కాల్ ఎవరికి చెప్తావు? నేను ఆపదలో ఉన్నప్పుడు ఫస్ట్ కాల్ నా ఫ్రెండ్స్కే చెప్తా. మీ ఫ్రెండ్స్ దాంట్లో ఒకళ్ళు చెప్తా, వాళ్ళకి ఫోన్ చేయి. చెప్పు, ఎవరి నెంబర్ చెప్తావు? మయూర్. హలో, ఏడున్నావురా? ఇక్కడ బాల్కొండలో గొడవ అవుతుంది, వస్తావా? ఇటు కాలేజ్ సైడ్ తొందరగా. ఓకే. మీ తమ్ముళ్ళ పైన చేతి నువ్వేం చెప్తావు? ఇప్పటిదాకా నా అనుకున్న తమ్ముళ్ళ మీద ఎవరు చేతి వేయలే. వేసే రోజు నేనేం చేయాలో అది చేసి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయాలంటే వాళ్ళకి దమ్ము ఉండాలి. నా తమ్ముళ్ళ మీద చేతి వేయాలంటే వేసే రోజు నేనేందో నా తమ్ముళ్ళు ఏందో చూపిస్తా. చేసి చూపిస్తా. చూపిద్దాం తడాక మనదే రాయిలాక
చూపిద్దాం తడాక మనదే రాయిలాక కేకా పుట్టిద్దాం రాకాక చూస్తున్నారా మంచి మోకా మోక సంగతి హిందూ ఇప్పుడు కూడా నేను వేసిరా ఇప్పటి వరకు వెయ్యలే పోయినాం ఆడ బాల్కొండలు అయితే ఆడలు అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నా మేము ఇద్దరమే పోయి వాళ్ళ వీళ్ళకి బయటకు వచ్చినాం. ఇప్పటిదాకా ఎవరైతే వెయ్యలేరు, వెయ్యాలని కూడా నాకు తెలుసు. వేస్తే నేను ఏం చేయాలో అది చేసి చూపిస్తాను. నవరాత్రులు 9 రోజులు 11 రోజులకు తీస్తారు. మీరు ఎందుకు 15 రోజులకు 16 రోజులకు లేట్ తీస్తారు? గణపతి అంటే మేము ఎవరితో గొడవలు కాకుండా ఏం కాకుండా అంతా తమ్ముళ్ళే అన్నలే అనుకుని ఎవరికి డిస్టర్బ్ లేకుండా మాకు మేము సైలెంట్గా తీసుకుంటాం. మళ్ళీ తాగి ఉంటారు అన్నదమ్ములే ఒకసారి మాత్రం తీసి పడని యూతులు కూడా ఉంటారు. మాకు గొడవలు ఎందుకు అని మా సైలెంట్లో మేము తీసుకోవడం జరుగుతుంది. అంటే పోయినసారి గణపతి కాడ లొల్లైంది, బాగా మంది వచ్చారు, ఊర్లోకి మొత్తం అందరు వచ్చారు. దేనికి అనవరా దానికి లొల్లైంది. మాకు పడని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా పోలీసు వాళ్ళు వచ్చారు, చెప్పిండ్రు. మా డీజేని తీసుకెళ్ళారు కూడా మాకు సపోర్ట్గా. మా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్న జోగు నరసయ్య మా మామ, ఆయన మా అన్న ప్రశాంత్ అన్న అని, అయినా మా ఊరు సర్పంచ్. మామా మామా మస్కరా ఇరిగిపోని ఇష్కరా మామా మామా మస్కరా ఇరిగిపోని ఇష్కరా లక్కు లక్కు లక్కురా యాడికైనా వస్తారా. మీలో ఉన్న మనిషే వీడు అన్న అంటే వచ్చేస్తాడు. వస్తే ఆగడు వెనకడు ఏ బయటడు అడిగింది పక్కన పోనే పోడు. ప్రాణం పోయినా పర్వాలేదంటాడు, అందరి గుండెలో బ్రతికుంటాడు. జనం మధ్య నుండటోడురా అన్న జననేత ఎదిగినాడురా, జనబంధువయ్యినాడురా అగోసీనన్న జనం మంచిరా. తీర్చ కదిలినాడు సర్పంచ్గా ఎన్నికై ప్రజల మనసు గెలిచినోడు. ఇలా కొందరు మా పేరెంట్స్ అందరూ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అలాగే కంటిన్యూ ఇవ్వడం జరిగింది. హోలీ రోజు బస్సు డ్రైవర్ తోటి మీరు ఎందుకు గొడవ పెట్టుకున్నారు యూత్ వాళ్ళందరూ? అప్పుడు మేము బాల్కొండ వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్కి బస్సు డ్యాష్ ఇస్తే మా ఫ్రెండ్స్ తోటలో పడడం జరిగింది. అప్పుడు మేము బస్సు అయితే ఆపినాం. ఎందుకు ఇలా స్పీడ్ పోతున్నారు అంటే ఆయన మాతో గొడవకు దిగిండు. ఇక మేము కూడా గొడవకు దిగాల్సి వచ్చింది. వాళ్ళు మా పైన చేదేసుకున్నారు. అప్పుడు మాకు తెలియని వయసు, మా యూత్ అప్పుడే చాలు. అప్పుడు మేము ఏం చేయాలో అప్పుడే చేసి చూపెట్టేసాం. ఆయన చేతేయడం వల్ల కొంచెం బస్సు డ్యామేజ్ చేయడం జరిగింది. దానివల్ల మాకు లోకల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినప్పుడు. నా లాస్ట్ క్వశ్చన్, ఈ లాస్ట్ క్వశ్చన్ తోటి ఏం చేద్దాం? నీ అనుకునే నీ తమ్ముళ్ళకి ఏం చెప్పగలుగుతావు? నా అనుకునే నా తమ్ముళ్ళకి మంచిగా చదువుకొని మీ పనులు మీరు చేసుకొని అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండి మంచిగా మీ ఫ్యామిలీ వాళ్ళు మీరు నమ్ముకొని ఉంటారు. అమ్మాయిల విషయంలో పడి మీ లైఫ్ని మొత్తం ఆగమం చేసుకొని అమ్మాయిలకు బానిస కాకుండా వాళ్ళతో మంచిగా అమ్మ నాన్నతో మంచిగా ఉండి పేరు పెట్టాలని నేను నా తమ్ముళ్ళకి చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి. మా తమ్ముడు వాళ్ళ ఛానల్ని అందరు సపోర్ట్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ తమ్ముడు.